చేసినటువంటి విజ్ఞప్తుల మేరకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక చర్చలు అనే ఒక ఆలోచన చేయడం, కగారు పైన పలువురు రాష్ట్ర మంత్రులు కూడా ఇది సరికాదు, కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలి, కగారును నిలిపేయాలి, ఆదివాసుల్ని కాపాడాలనే ఆలోచనతోని, ప్రజాస్వామ్య హక్కును కాపాడాలనే ఆలోచనతో మాట్లాడింది తప్ప ఇవాళ బండి సంజయ్ గారు ఇవాళ హింసను ప్రేరేపించేలా, ఆదివాసుల హక్కుల్ని హరించేలా అతను మాట్లాడడం అనేది సరైంది కాదు. ఇది మనం భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం కాబట్టి వ్యక్తి రాజ్యాంగ హక్కును, వ్యక్తి స్వేచ్ఛను కూడా హరించే పరిస్థితి ఉండకూడదు. కాబట్టి ఒక బాధ్యత గల కేంద్ర మంత్రిగా ఒకవైపు చర్చలు, శాంతి చర్చలు అంటూ మాట్లాడుతున్నప్పుడు ఒక బాధ్యత గల మంత్రిగా శాంతిని పెంపొంచేలా, అహింసను పెంపొంచేలా, మనుషుల మధ్య ఉన్నటువంటి అగాధాలని పరిష్కరించే విధిగా ఉన్నటువంటి భేదాభిప్రాయాలు ఏదన్నా ఉంటే కూడా చర్చల రూపంలో మాట్లాడే విధంగా ఆలోచన చేయాలి తప్ప ఇవాళ హింసను ప్రేరేపించేలా ఇవాళ బండి సంజయ్ గారు మాట్లాడడం అనేది సరైంది కాదు. ఒకవైపు ఆదివాసులు తన నిర్విసితాన్ని, తన హక్కుల్ని కోల్పోయి వాళ్ళు ఎడారిగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు అడవుల్ని కాపాడుతూనే ఒకవైపు ఆదివాసుల హక్కుల్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చర్చల కోణంలో శాంతిని పెంపొంచేలా ఒక ఆలోచన చేయాలని కూడా కోరుతున్నాం. ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అహింసకు వ్యతిరేకం, శాంతి చర్చల్ని పెంపొంచేలా ఆలోచన చేస్తారు తప్ప ఈ బండి సంజయ్ గారు ఏదైతే కేంద్ర మంత్రివర్యులు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఒక బాధ్యత మంత్రిగా ఇటు ప్రజల పక్షాన అటు ఉన్నటువంటి ప్రభుత్వ పక్షాన ఒక వారధిగా మాట్లాడాల్సింది పోయి ఒకవైపే మాట్లాడడం, ఒక హింసను ప్రేరేపించేలా, ఒక వర్గాన్ని ప్రేరేపించేలా ఇట్లా మాట్లాడడం అనేది సరైంది కాదు. గతంలో కిషన్ రెడ్డి గారు మాట్లాడినా, బండి సంజయ్ గారు మాట్లాడినా కూడా ఒక శాంతి చర్చల రూపంలో దేశంలో ఒక శాంతిని పెంపొందించేలా వ్యవహరించాలని కూడా మేము కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా శాంతిని పెంపొందించేలా, అహింసని కాపాడేలా, హింసను వ్యతిరేకించే పార్టీగా ఎప్పుడు ఉంటుంది. ఇది ఒక ప్రజాస్వామ్య లౌకిక ఉన్నటువంటి ఒక భారతదేశంలో ఒక పరిష్కారం దిశగా ఎప్పుడు కూడా చర్చల పరిష్కారం దిశగా, శాంతి దేశంగా చర్చల పరిష్కారం దిశగా ఆలోచన చేయాలని కూడా మేము కోరుతున్నాం. బండి సంజయ్ గారు ఇట్లాంటి వ్యాఖ్యలు అనేది మాట్లాడడం అనేది సరైనది కాదు. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని నిందించడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఒక మేధావుల నుంచి అరగోపాల్ లాంటి వాళ్ళు, మేధావులు, ప్రొఫెసర్లు అనేక ఉన్నటువంటి ప్రజల నుంచి, మేధావుల రూపంలో నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి ప్రభుత్వం ఆ విషయంలో సానుకూలంగా వ్యవహరించి శాంతి చర్చల వైపు చేస్తే బాగుంటుందనే తప్ప హింసను ప్రేరేపించాలి ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా ప్రోత్సహించదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ థ్యాంక్ యూ.